యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనము. టీవీలో వింటున్న మీరు, నా ముందుంటున్న మీరు, మనందరము కలిసి చదువుకోవడానికి ఈ మాట పరిశుద్ధ గ్రంథముల నుండి మనందరము ఒకేసారి చదువుదాం. ఓకే, రెడీ? చదవండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరుండి నడిపిస్తూ వచ్చారు. వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి చదువుకున్నాం. మాతో మీరు మాట్లాడతారని మీ ఎదుట మేము కూర్చొని మీ వైపు చూస్తున్నాం. మీ మాటల చేత, ఊరడించే నీ మాటల చేత బలపరిచి దేవా మీ ఆశీర్వాదం మా పైన ఉంచండి. వచ్చిన వారిని బట్టి, రావాల్సిన వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీ దాసుని నన్ను కూడా బలపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సరే, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. అందులో నుండే ఒక చక్కటి అంశం మీ ముందు ఉంచాలని నా ఆలోచన. ఆయన సమీపములో ఉండగా ఆయనను ఏం చేయాలి? మనం అడగాలి. ఆయన సమీపములో ఉండగా అడుగు లేక అడుగుము. ఇది మన అంశము, వాక్య భాగముల నుండి మనము నేర్చుకోబోయేది. కాబట్టి ఆయన సమీపములో ఉండగా మనము అడిగి దేవుని యొద్ద అనేకమైన ఆశీర్వాదాలు ఈ దినము దేవుని వాక్యం ద్వారా మనము పొందుకుందాం. దేవుడు సమీపముగా ఉన్నారు. సమీపముగా ఉన్న దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడగాలి అనే మాట అక్కడ రాయబడి. అడగాలి అంటే ప్రార్థన చేయాలి. అంటే మన అవసరతలు ఏంటో, మన పరిస్థితి ఏంటో ఆయనకి చెప్పాలి, అడగాలి. సరే, ఇక్కడ ఆయన సమీపముగా ఉన్నారు అంటే మనము దేవుని దగ్గరికి రావాలి. ఆయన సమీపంగా మనకి ఉన్నారు, దేవుని దగ్గరికి రావాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే సమయాన్ని కూడా మనము ఉపయోగించుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పాలి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుమనే మాట అక్కడ మనం చదువుతూ వచ్చాం. మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనముకు సమీపముగా ఉన్నాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకి మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అన్న ప్రశ్న అక్కడ మనం చూస్తున్నాం. అంటే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జనముకు సమీపముగా ఉన్నాడు? లేడు. మన దేవుడు మనకు సమీపముగా ఆయన వచ్చారు. పరలోకమును విడిచి సమస్త మహిమను విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. అంటే మనకు దగ్గరగా ఆయన వచ్చారు. దగ్గరగా వచ్చినప్పుడు అవకాశాన్ని, దగ్గరగా వచ్చినప్పుడు మన పరిస్థితిని ఆయనకు మనం చెప్పినప్పుడు ఆయన మన పరిస్థితిని బాగు చేయగలడు. మన అవసరతల నుండి ఆయన తీర్చి సహాయము చేయగలడు. కాబట్టి దూరంగా జరిగిపోయినప్పుడు మనం పిలిచినా మన పలుకు వినబడకపోవచ్చు. కాబట్టి ఆయన మనకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, మన పరిస్థితి ఏం చెప్పాలనుకుంటున్నామో ఆయనకు మనము చెప్పాలి. ఈరోజు కుటుంబాల్లో ఎన్నో చింతలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఇవి మనుషుల వల్ల అయ్యేవే కాదు, కొన్ని మన వల్ల కూడా అయ్యేవి కాదు. దేవుడు ఒక్కడే మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన సమస్యల నుండి విడిపించగలడు. కాబట్టి కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనం విడిపించుకోగలం, మనం చేసుకోగలం.
మన పాపముల నుండి మనం విడిపించుకోలేము, మన శాపముల నుండి మనం తప్పించుకోలేము, మన పాపాలను మనం కడిగి శుద్ధి చేసుకోలేము. గనుక దేవుడు సమీపముగా ఆయన పరలోకమును విడిచి భూమి మీదకి ఆయన వచ్చి మన నిమిత్తమే మన పాపాల నుండి విడిపించడానికి ఆయన ఎలా వచ్చారంటే సమీపముగా ఆయన వచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవడానికి, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బైబిల్లో ఆయన సమీపముగా ఉండగా ఎవరు ఆయన దగ్గరకు వచ్చారు, ఎవరెవరు ఆయన దగ్గరకు వస్తే వారి జీవితాలు దేవుడు ఎలా మాధుర్యంగా మార్చాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము నేర్చుకుందాం. ఆయన ఒకరోజు సమరయ ప్రాంతానికి ప్రయాణమై వెళుతున్నారు. చుక్కారు అనే ఒక ఊరు ఉంది. ఆ బావి దగ్గర కూర్చొని ఆయన ఉన్నారు. ఆ మాటలు మీరు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆ ఊరికి ఆయన సమీపముగా వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చదవమ్మా. యాకోబు తన కుమారుడికి యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఊరికి వచ్చెను. ఆ బావి యాకోబు బావి అక్కడ ఉండేను కనుక యేసు ప్రయాణం చేసి అలసిపోయినందువల్ల ఆ బావి దగ్గర కూర్చున్నారు. ఇంచుమించి సమయము 12 గంటల సమయము అనే మాట అక్కడ చూస్తున్నాం. యేసు ప్రభువారు ప్రయాణము చేసి సమరయ ప్రాంతమునకు వెళుతున్నప్పుడు సుకారు అనే ఒక ఊరు వచ్చింది. యాకోబు బావి ఉంది. ఆ బావి దగ్గర ఆయన కూర్చున్నారు కదా. ఇప్పుడు ఆ బావి దగ్గర యేసు ప్రభువారు కూర్చున్నారు. అది ఏ సమయమని? 12 గంటల సమయమని. కాబట్టి సమయానికి దేవుడు ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఎదురు చూస్తున్నారు, ఎవరైనా ఈ బావి దగ్గరికి రారా అని. ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఎవరూ రావట్లేదు, కానీ ఒక్క స్త్రీ మాత్రము వస్తుంది అన్న మాటలు అక్కడ మనం చూస్తాం. దేవుడు కొన్నిసార్లు ఈ సమయానికి ముందు చేశాడు కార్యం, ఈ సమయం తర్వాత చేశాడని ఏమి ఉండదు. ఆయన సరైన సమయానికే చేస్తాడు. దేవుడు ఈ కొంచెం 5 నిమిషాలు ముందు చేసి ఉంటే బాగున్నాం, లేక 5 నిమిషాల తర్వాత చేస్తే బాగున్నాం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏ సమయానికి ఏది జరిగించాలో ఆ సమయానికి ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇంచుమించు సమయము 12 గంటల సమయం అనే మాట అక్కడ చూస్తున్నాం. ఆరాధన ఎన్ని గంటలకు? మనకి 10 గంటలకు. 10 గంటలకు మందిరంలోనికి నా పిల్లలు వస్తారని, 10 గంటలకు ఆరాధించడానికి నన్ను కలుసుకుంటారని, వారి బాధలు వారి సమస్యలు నాతో చెబుతారని దేవుడు ఆయన 10 గంటలకే మందిరంలో వచ్చి కూర్చున్నారు. ఏ సమయం అది? 10 గంటలు. ఎవరైనా రాకపోతారా అని చాలామంది ముందు వస్తున్నారు. నేను వారిని ఏమి కాదనట్లేదు, సమయానికి వస్తున్నారు. ఇంకా మనము సమయానికే ముందే రావాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు వస్తే సంఘం కొరకు మనం ప్రార్థన చేయవచ్చు. లేక దేవ ఈ దినం ఆరాధన మహిమార్థమే, దేవ ఆధ్యాత్మికంగా జరిగించండి మనం ప్రార్థన చేయవచ్చు. లేక ఏ విషయమైనా సరే మనము కొంతసేపు ప్రార్థించే వారంగా ఉంటాం. ఒక 5 నిమిషాలు ముందు రావడానికైనా ప్రయత్నం చేయాలి. లేక కనీసం 10 గంటలకు కరెక్ట్గా దేవుని మందిరాలకు వచ్చే విధంగా అయినా సరే సమయం మనము, దేవుడు మీరు వస్తారని ఎక్కడికైనా మందిరానికి ఆయన వస్తారని, ఎవరు ముందు వస్తారు వారితో మాట్లాడదాం, ఎవరు నా దగ్గరకు వస్తారు వారితో సహవాసం చేద్దాం, వారు ఏం చెప్తారు విందాం అని దేవుడు ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణమై వెళ్ళారు సమరయ ప్రాంతమునకు. చుక్కాలనే ఊరు ఉన్నది, ఆ ఊరనే దగ్గర బావి ఉన్నది. ఆ బావి దగ్గర ఆయన కూర్చొని ఎదురు చూస్తున్నారు. ఊరిలో నుండి ఎవ్వరూ రావట్లేదు, కానీ ఒక్క ఆమె మాత్రము ఆ బావి దగ్గరికి వస్తుంది. ఆ బావి దగ్గరకు వస్తున్నప్పుడు జరిగే సంఘటన చూడండి. 7వ వచనం చదవండి. సమరయ స్త్రీ యొక్క ఆమె నీళ్లు చేదుకొనుటకు రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ 7వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారు? నాకు దప్పికగా ఉంది, నీళ్ళు ఇమ్మని ఆ స్త్రీను
అడిగాను. అప్పుడు ఆ స్త్రీ అంటది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులు, మేమిచ్చే నీళ్ళు మీరు త్రాగరు అని ఇట్లాగా మాట్లాడుతూ వస్తుంది. మీరు చేతుకొనడానికి త్రాగడానికి మీ చేతిలో ఏమీ లేదే, ఎలాగ మీరు నీళ్లు త్రాగుతారు అనే మాటలు కూడా ఆమె మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఒక చక్కటి మాట అన్నాడు, అమ్మా దప్పికి తీర్చుకోవడానికి నా దగ్గర నీళ్లు ఉన్నాయి. అయితే ఆ నీళ్లు త్రాగేవారికి ఎప్పుడు దప్పిక వేయదు, దాహం వేయదు. ఆ నీళ్లు నా దగ్గర ఉన్నాయని ప్రభువు వారు మాట్లాడినప్పుడు ఆ మంటున్న మాట చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతుందంటే, అయ్యా నేను ఈ దప్పిక తీర్చుకోవడానికి నేను ఎంత దూరం నుండి వస్తా ఉన్నానని, చాలా దూరం. 9వ వచనం, అప్పుడు ఆ స్త్రీ సరే 14వ వచనం చదవండి. నేను నీళ్లు ఇచ్చే ఆ నీళ్లు త్రాగేవాడు ఎన్నడూ దప్పిక కొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పిక ఉండకుండానట్లు చేదుకున్నట్టుకు ఇక్కడ బావి దగ్గరకు రాకుండా ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగినది. ఇక్కడ మీకేమర్థమైంది? నాకు దప్పిక వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి అని అడిగారు. మేమిచ్చే నీళ్ళు మీరు త్రాగరన్నారు. మీరు త్రాగుకోవడానికి మీ చేదుకోవడానికి మీ దగ్గర ఏమీ కనబడట్లేదని. అప్పుడు ప్రభు అన్నారు, నా దగ్గర నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళు త్రాగితే, ఎవరైనా సరే త్రాగితే ఇంకెన్నడి వరకు దప్పిక వేయదు. అవి నిత్య కూడా దప్పిక తీర్చే జీవజలాలు. ఆ నీళ్లు నా దగ్గర ఉన్నాయని ప్రభువు చెప్పారు. అప్పుడు వెంటనే ఆమె ఏమంటుంది, అప్పదే వచ్చి, అయ్యా ఈ దప్పిక తీర్చుకోవడానికి, ఈ నీళ్లు త్రాగడానికి నేను చాలా దూరం నుండి ఇక్కడికి వస్తా ఉన్నాను. చాలా దూరం నుండి ఎక్కడికి వస్తుంది ఆమె? దప్పిక తీర్చుకోవడానికి బావి దగ్గరికి వస్తుంది. మీ దప్పిక తీర్చుకోవడానికి ఎక్కడికి వస్తున్నారు? మందిరానికి వస్తున్నారు. ఆ దప్పిక తీర్చుకునే దేవుని వాక్యము మనలో ఉంటే మనం ఎప్పుడు కూడా మనకి దప్పిక వేయదు. ఎందుకనంటే సమృద్ధిగా దేవుని వాక్యం మనలో ఎప్పుడు ఉండాలి. దేవునితో నిత్యజీవం అనిపించే సంతోషము, సహవాసము మనకు ఉంటుంది, ఆనందం మనకు ఉంటుంది. కాబట్టి దేవుని మందిరానికి మనము రావాలి దప్పిక తీర్చుకోవడానికి. మన మట్టుకు మనము ఎక్కడో కూర్చొని దప్పిక తీర్చుకుంటామంటే అవ్వదు, కానీ ఈ బావి దగ్గరికి రావాలి. అంటే దేవుని సన్నిధికి మనము రావాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీళ్ల వల్లే కుమ్మరింపబడుతుంది. ఆ వాక్యము మనలోకి వచ్చినప్పుడు సమృద్ధిగా మనకి ఉంటుంది. ఇది వారి మధ్య సంభాషణ మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అన్నారు, సరే నీ ఒక్కదానికి ఇస్తే బాగోదు కదా, నీ భర్తను కూడా తీసుకున్నారా అన్నారు. నీ భర్తను కూడా తీసుకున్నారా అని. ఎందుకు దేవుడు ప్రత్యేకంగా పురుషుని గురించి ఇక్కడ మాట్లాడారు అంటే, స్త్రీ ఒక్కరే దేవుని దగ్గరకు వస్తే కాదు, ఎవరు రావాలి? పురుషుడు కూడా రావాలి. అంటే దేవుడు భర్త భార్యలను ఎంతగా దృష్టించి చూస్తూ ఉన్నాడో ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. భార్య వచ్చింది కదా అని సరిపెట్టుకోవట్లేదు, అక్కడ ఎవరు ఉండాలి? ఇంకా పురుషుడు కూడా ఉండాలి. నేను అంటున్నాను, ఈ మందిరంలో స్త్రీలు సగము ఆవరించి ఉన్నారు, పురుషుల సంఖ్య కొంచెమే ఉంది. ప్రతి స్త్రీ పక్క పురుషుడు ఉంటే ఎలా ఉంటుంది? సంఖ్య సరి సమానంగానే ఉంటుంది. అందుకడ యేసయ్య ఏమంటున్నాడు అంటే, సరే నీళ్ళు అడుగుతున్నావు, నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు, నేను ఇస్తాను, నేను ఇవ్వడానికే వచ్చాను, అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తాను, కానీ నీ ఒక్కదానికే కంటే నీ భర్తను కూడా తీసుకొని రా. అయ్యా నాకు భర్త లేడు, మంచి మాట చెప్పావు, అబద్ధం ఆడకుండా చెప్పావు, సరైన మాటే చెప్పావు, నీకు భర్త లేడు కానీ అని అక్కడ కొన్ని విషయాలు ఆయన చెప్తూ వచ్చారు. అయితే భర్తను తీసుకున్నారా ఎందుకు అని అడుగుతూ వచ్చారన్న మాట మీకు చెప్తూ వచ్చాను. ఈరోజు భర్త భార్య ఇద్దరు కూడా ఎక్కడ కనబడాలి? చాలామంది ఆ విధంగా కనబడుతున్నారు, ఆ విధంగా కుటుంబాలతో ఉంటున్నారు. మంచిదే, దేవుడు భర్త భార్యలను చూసి సంతోషిస్తాడు, కుటుంబాలు చూసి సంతోషిస్తాడు, వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తాడు, వారి జీవితాల్లో దీవెనలు ఇవ్వడానికి. అందుకు ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదని కూడా అంటారు. కాబట్టి ఇద్దరు కలిసి దేవుని మందిరానికి రావడము ఎంత ఆశీర్వాదమో ఇక్కడ మనము చూస్తాం. ఆ సంభాషణ వారిద్దరి మధ్య జరుగుతుంది. అయితే దేవుడు కుటుంబాలను ఆశీర్వదించేవాడు, భర్త భార్యలను ఆశీర్వదించేవాడు,
ప్రతి చోట మనం కనబడుతున్న దానికంటే ప్రాముఖ్యంగా ఎక్కడ మనం కనబడాలి? దేవుని సన్నిధిలోనే కనబడాలి. ఈ సంభాషణ ఎవరికి మధ్య జరుగుతుంది? సమరయ స్త్రీకిని యేసు ప్రభు వారికి మధ్య జరుగుతుంది. అయితే ఒక మాట మేము ముందు ఉంచుతున్నా, డాక్టర్ గారు జబ్బుకు తగిన వైద్యం చేస్తేనే జబ్బు తగ్గుతుంది, అంతేనా? ఒక ముగ్గురు యవనస్తులు బైక్ మీద వెళ్తుండి పడిపోయారట. ఏమి దెబ్బలు తగలేదు కానీ కాలు పట్టిందంట వాళ్ళ ముగ్గురికి. అరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఎవరు పామిది నొప్పి తగ్గదు, డాక్టర్ గారు నరాల నొప్పి నుండి ఆయనే ఆ విడుదల చేయగలడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి రా అన్నాడు. ఒకడు ముందు వెళ్ళాడు, ఏమైంది? పడిపోయింది సార్ అన్న. సరే కాలు జాపు, నూనె పాము వేసాడు, పాముతో ఉన్నాడు, ఆ నొప్పికి భరించలేకపోతున్నాడంట, చాలా వేదన పడుతున్నాడు. సరే మొత్తానికి అయిపోయింది. రెండో వాడు వెళ్ళాడంట. రెండో వాడు కూడా సరే కాలు చాపు అన్నాడు, నూనె వేశాడు, ఆయన పాముతో ఉన్నాడు, ఈయన నవ్వుతున్నాడంట, ఆయన పాముతో ఉన్నాడు, ఈయన నవ్వుతున్నాడంట. ఈ బయట ఉన్నవాడు, అరే నన్ను ఆయన పాముతున్నాడు, చాలా నొప్పి, ఆ బాధకు నేను తట్టుకోలేకపోయాను, ఈడేటి నవ్వుతున్నాడు, ఎంత పాముతున్నా సరే ఆ విధంగా మద్దన చేస్తున్నా సరే నవ్వుతున్నాడు అంటే ఏమైంది అని బయటకు వచ్చాక, ఏం చేసావురా? ఆయన అలా చేస్తూ ఉంటే నొప్పి వచ్చింది, నీకెందుకు రాలేదు, నువ్వు నవ్వుతున్నావు అని అంటే, రే కాలు నొప్పి ఈ కాలు, నేను ఇచ్చిన కాలు ఈ కాలు అన్నాడంట. మీకు అర్థమైందా ఇప్పుడు? అందుకు ఈ కాలుకి నొప్పి పెడుతుందా చెప్పండి? రాదు. ఏ కాలుకి దెబ్బ ఉందో ఆ కాలు ఇచ్చి పాముతేనే నొప్పి. కాబట్టి వైద్యము దేనికి జరగాలి? జబ్బు దేనికి ఉందో దానికే వైద్యం. వేరే దానికి ఇస్తే ఏమవుతుంది? జబ్బు తగ్గదు. కాబట్టి డాక్టర్ గారు జబ్బులకి వైద్యం చేస్తున్నప్పుడు మీ పాస్టర్ గారు కూడా డాక్టర్ లాంటివాడే. మీ ఆత్మీయకి ఏం చేస్తాడు? ఏ జబ్బు ఉందో దానికి సరైన వాక్యాన్ని మందు వేస్తాడు. అప్పుడు మీ జీవితాలు విలువగా మార్చబడతాయి, ఆశీర్వాదంగా. అందుకు యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీలో ఒక 5 లక్షణాలు మేము ముందుంచుతాను. ఆ 5 లక్షణాలు ఏంటయ్యానంటే ఇలాగ ఉన్నాయి. ఒక్కొక్కటి రాసుకోగలిగితే మీరు రాసుకోనండి. మొదటి మాట దేవుని మాటలు విన్నది. దేవుని మాటలు విన్నది. రెండో మాట, దేవుని మాటలు విన్న తర్వాత ఒప్పుకొన్నది. ఏం చేసింది? దేవుని మాటలు విన్న తర్వాత ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత ఏం చేసింది తెలిసిన? తన కుండను విడిచిపెట్టింది. దేవుని మాటలు విన్నది, ఒప్పుకున్నది. ఒప్పుకున్న తర్వాత ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత ఏం చేసింది? సాక్ష్యము చెప్పింది. ఎక్కడికి వెళ్ళి చెప్పిందో చూద్దాం. సాక్ష్యం చెప్పిన తర్వాత ఏం చేసింది అయ్యానంటే అనేకులను ప్రభు దగ్గరకు నడిపించింది. ఇవి 5 విషయాలు. ఎవరిలో? సమరయ స్త్రీలో. ఈ 5 విషయాలు మనందరికీ ఉపయోగపడతాయి. ఈరోజు మన దప్పిక తీర్చుకోవడానికి, ఆత్మచేత దేవుని వాక్యం చేత నింపబడ్డానికి మనం అందరం ఎక్కడికి వచ్చాము? దేవుని సన్నిధికి వచ్చాం. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మనం ఆలకిద్దాం. దేవుని మాటలు ఎంత గొప్పవో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆ యోహాను సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. ఆ తర్వాత 25 వచనం చదవండి. అయ్యా ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమెతో చెప్పాను. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు అర్థం అవడానికి చదివించాను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయం ఎలా స్పందిస్తుందో ఇప్పుడు చూపిస్తాను రండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 104వ వచనాన్ని చదువుకుందాం. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను అనే మాట అక్కడ చదివాం. ఇక్కడ చదువుతున్న మాట, యోహాను సువార్తలో చదువుతున్న మాట దగ్గర పెట్టి మనం చూస్తే వారిద్దరూ మాట్లాడుతున్న మాటలు ప్రభువు
ఆమెతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు ఆమె వింటుంది. అమ్మా, నువ్వు సత్యమే చెప్పావు, నిజమే చెప్పావు, మంచిదే, కానీ నీ స్థితి ఇది, నీ పరిస్థితి ఇది అని ఆయన చెప్తా వస్తున్నప్పుడు ఆ దేవుని మాటలు ఆమె వింటా ఉన్నది. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాటలు, నీ ఉపదేశం వలన ఏం పుడుతుంది? వివేకము కలుగుతుంది, తప్పు మార్గాలన్నీ కూడా అసహ్యమై. దేవుని మాటలు ఎప్పుడైతే వింటామో ఆ మాటలు మనల్ని పవిత్రపరుస్తాయి. వంకర మార్గాలు, చెడు మార్గాలు మనకు అవి అసహ్యం అనిపిస్తాయి. సమరయ స్త్రీ దేవుని మాటలు వింటుంది. ఆమె మార్గాలు ఎలాగనే ఆమెకు అనిపించాయి? అసహ్యంగా అనిపించాయి. దేవుని మాటలు ఇప్పుడు వింటున్న మనము ఏ మార్గాల్లో మనం తప్పిపోయి జీవిస్తున్నామో, అరే ఇలాగున్నానని దేవుని మాటను వింటున్నప్పుడు ఆ మాటలు నీ హృదయంలో కార్యం చేస్తున్నప్పుడు నీవు వెళ్ళే మార్గం, నేను నడిచే మార్గం, కూర్చున్న మార్గం నీకు ఎలా కనిపించాలి? అసహ్యంగా కనిపించాలి. ఎందుకంటే దేవుని ఉపదేశము వివేకము కలుగు చేస్తుంది. వివేకం ఒక మనిషికి వచ్చినప్పుడు మంచి చెడులు ఏం చేస్తాడు? వివేచించగలిగే జ్ఞానము వస్తుంది. వివేకం లేకపోతే ఇది మంచి, ఇది చెడు ఆలోచించే జ్ఞానం మనిషికి రాదు. కాబట్టి ఆయన ఉపదేశము వివేకం ఇస్తుంది. వివేకం ఏం చేస్తుందనంటే మంచి జ్ఞానాన్ని మనకి కలుగు చేస్తుంది. అప్పుడు ఆ జ్ఞానము చేత నేను మాట్లాడే మాట, నేను జీవించే జీవితం, నేను నడిచే మార్గము ఇది తప్పు, నాకు చాలా అసహ్యంగా ఉంది, దేవుని కూడా అసహ్యము, ఇది దేవునికి కూడా నచ్చదు అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవుని వైపు చూస్తాం. దేవుని వైపు చూస్తాము. దేవుని వైపు చూసిన తర్వాత మన జీవితంలో కార్యం ఎలా జరుగుతుందో అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. జక్కయ్య అని ఒక మనుషుడు ఉన్నాడు. యేసుప్రభు చూడాలని వెళ్ళాడు. ఆ తర్వాత యేసుప్రభు వారు జక్కయ్య ఇంటికి వచ్చారు. జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్య నిలబడి అన్నాడో తెలుసునా? అయ్యా, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నాను 4 వంతులు వానికి ఏం చేస్తాను అంటే దేవుని మాటలు ఎలా పనిచేస్తాయి చూడండి. తను ఎలా అక్రంగా జీవించాడో, తను ఎలాగా లంచగొండగా జీవించాడో అది తనకు అసహ్యం అనిపించింది. దేవుని వాక్యం ఉపదేశం ఆయనకి వివేకం పుట్టించింది. వివేకం ఎప్పుడొచ్చిందో జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఎప్పుడొచ్చిందో తను ఏ జీవితం జీవిస్తున్నాడో తనకు అర్థమయ్యింది. వెంటనే లేచి ఇలా మాట్లాడుతున్నాడు. మనం ఎన్ని సంవత్సరాలు బట్టి వింటున్నాం? మనం ఎన్ని వారాలు బట్టి వింటున్నాం? ఎంత కాలం నుండి వింటున్నాం? జక్కయ్య తన ఇంటిలో దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు తన జీవితాన్ని మార్చాయి. వెంటనే తను ఒప్పుకుంటున్నాడు. నేను ఇంతకాలం అక్రంగా జీవించాను, అన్యాయంగా జీవించాను, అయ్యి ఇది తప్పు అని తెలిసింది. తన దిశ, తన దశ మార్చుకొని ప్రభు వైపు తిరిగి తన హృదయాన్ని నూతనపరచుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి వెంటనే ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 వంతులు వానికి నేను చెల్లిస్తాననే మాట మాట్లాడు. రాహోబు అన్నది కదా, అయ్యో మీ దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు విని మా గుండెలో కరిగిపోచున్నాయి. ఆమెకి దేవుని మాటలు ఏం చేసే, ఆమె జీవితం ఎలాంటిదో మనకు తెలుసు, ఆమె బ్రతుకు ఎలాంటిదో మనకు తెలుసును. అలాంటి ఆమె మాట్లాడుతున్న మాటలు దేవుని గూర్చి విన్నాక తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆమె కూడా దేవుని పిల్లలైన వారిని ఎలా దాచిపెట్టిందో, దేవుని వైపు ఎలా తిరిగి దేవుని మార్గములకు వెళ్ళిందో, చివరికి వంశావళిలో ఎలా కుదిరిపోయిందో కూర్చున్నదో మనకి ఎరుగుదము. ఇంకా మనం చూస్తే పాపాత్మురాలైన స్త్రీలు చాలామంది దేవుని మాటలకు విని వారి జీవితాలను మార్చుకున్నారు. చాలామంది త్రాగుబోతులు మారారు దేవుని మాటలకు, చాలామంది మాంత్రికులు మారారు దేవుని మాటలకు, చాలామంది వ్యభిచారులు మారారు దేవుని మాటలకు, చాలామంది తిండిబోతులు మారారు దేవుని మాటలకు. ఈ లోకంలో అక్రంగా జీవించేవారు చాలామంది దేవుని మాటలకు మారారు, దేవుని దగ్గరికి వచ్చారు, వారి జీవితాల్లో మార్చుకున్నారు, ప్రభు కొరకు బ్రతికారు. ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. మనము ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నాం. దేవుని మాటలు విన్నాం, మన జీవితాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇంకా లోకంలో మనం జీవిస్తే దేవుని మాట ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని మాట ఏమైపోతుంది? ఎన్నిసార్లు వింటున్నా దేవుని మాట ఎక్కడుంది? దేవుని మాట మన మీద ఉంటే, మనలో ఉంటే ఖచ్చితంగా మన జీవితం పవిత్రంగానే ఉంటుంది. దావీదు ఏమన్నాడో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. అది చూపిస్తాను కానీ రండి, సొలొమోను అన్నమాట ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 16 అధ్యాయం 20 వచనము. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును,
అక్కడ మనం చదువుతున్నాము, ఉపదేశం వినడానికి ఎవరైతే తన చెవిస్తారో ఆలకిస్తారో వారు ఏం పొందుతారు చెప్పండి? మేలే పొందుతారు. దావీదు అన్నమాట కీర్తనలో చక్కని మాట అన్నాడు. 32వ కీర్తన 8వ వచనంలో ఈ మాట చదివితే, నీవు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు చెప్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. దేవుని ఉపదేశములు మనకు వివేకం ఇస్తాయి. దేవుని ఉపదేశములు మనకి తెలివినిస్తాయి. దేవుని ఉపదేశములు మన జ్ఞానాన్ని ఇస్తాయి. దేవుని ఉపదేశము మన జీవితాన్ని సరిచేస్తాయి. దేవుని మాటలు ఆ సమయస్థితితో మాట్లాడుతున్నారు ప్రభువారు. ఆ మాటలు వింటుంది ఆమె. ఆ మాటలు వింటూ, అయ్యా మేము చాలా కాలం నుండి కనిపెడుతూనే ఉన్నాం, ఆ ప్రవక్తవా, ఆ మెస్సయ్యవా అనే మాటలమే మాట్లాడుతున్న మాటలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని మాటలు మన జీవితాన్ని మార్చే జీవపు ఊటలు. ఆ దేవుని మాటలు ప్రతిరోజు మనం వినాలి, ప్రతిరోజు చదవాలి. అలా చదివినప్పుడు నేను ఆ జీవితం ఎందుకు మాధుర్యంగా మార్చబడదు, ఎందుకు విలువైనదిగా మార్చబడదు, ఎందుకు అక్కడే ఉండిపోతున్నామనంటే ఇంకా మన జీవితంలోకి దేవుని మాటలు ఇంకా సంపూర్ణంగా రాలేదేమో. చాలా దూరం నుండి వస్తున్నాం. మన జీవితాలను మార్చుకోవడానికి, ఆశీర్వాదం పొందడానికి చాలా దూరాలు రావచ్చును. ఆయన మాటలు మన హృదయంలోకి వెళితే చాలామంది మారలేదా? భయంకరస్తులు, భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన పాపాత్ములు జీవించేవారు, అక్రమములు జీవించేవారు ఎంతమంది మారలేదండి? చాలామంది మారారు. వారందరూ ఇస్తున్న సాక్ష్యాలు మనం వింటూ వస్తున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తూ వస్తున్నాం. దేవుని మాటలు మనం వినడం ద్వారా ఖచ్చితంగా మనకు మేలు కలుగుతుంది. దేవుని మాటలు పెడచెవితో వింటే నీకు మేలవి కావు. దేవుని సందర్భంలో కూర్చున్నాం మనం, దేవుని మాటలు వింటున్నట్టుగా విన్నట్టు వదిలేకుండా, విన్నట్టు ఉండి వినకుండా ఉంటే అవి ఎప్పటికీ మన జీవితాన్ని మార్చలేదు. నువ్వు అవకాశం ఇస్తావా నీ హృదయంలోకి దేవుని మాటలు? అవి పవిత్రపరుస్తాయి, అవి మంచిగా నీ జీవితానికి నడిపిస్తాయి. దేవుని మాటలు విన్న భక్తులు చాలామంది దేవుని కొరకు బ్రతికారు. వారి జీవితాల్లో దేవుడు మాధుర్యం కార్యాలు దేవుడు చేశాడు. అంత మట్టుకు అది చాలు. రెండో మాట దగ్గరికి వద్దాం రండి. రెండో మాట దగ్గరికి వద్దాం. చూడండి ఆమె ఎలా ఒప్పుకున్నదో. ఇప్పుడు ఆ మాట కూడా చదవండి. ఆ 4వ అధ్యాయంలోనే ఏమని అనంటే 19వ వచనం అనుకుంటాను. నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అయ్యా నువ్వెవరు అని గ్రహించుచున్నాను? ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమెకి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయన ఎవరైనా అర్థమైంది? దేవుని వాక్యం మనకు అర్థమైతే మన జీవితం, మన స్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. ఆ సమరయ స్త్రీకి దేవుడు మాట్లాడుతూ ఉంటే మనుషులకి రహస్యాలు తెలియదు, మనుషులకి ఇవేవి అర్థం కాదు. కానీ ఈయనకి అర్థమైంది నా జీవితం అంతా. ఈయన ఎవరు అని అనుకుంటుంది. ఆమెకు అర్థమయ్యింది ఈయన ఎవరని. అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మేము మెస్సయ్యను కనిపెడుతున్నాం, ఆ మెస్సయ్యవని నాకు అర్థమవుచున్నది. దేవుడు మనకు అర్థమైతే ఆయన ముందు మన స్థితిని ఏం చేస్తాం? ఒప్పుకొనుచున్నాం. అలా ఒప్పుకొనుచున్నది అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాం. అంటే తన స్థితిని ఒప్పుకొనుచున్నది. ఆయన వాక్యం, ఆయన సన్నిధి మనకు అర్థమైతే మన స్థితి ఎక్కడ ఒప్పుకుంటాం? ఆయన దగ్గర ఒప్పుకుంటాం. బైబిల్లో కొంతమంది ఒప్పుకున్నారు. పౌలున్నాడు, ఏమన్నాడు దర్శన? నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. యోబు అన్నాడు నేను నీచుడును అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అబ్రహాం అన్నాడు నేను దుమ్మును ధూళిని అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత దావీదు అన్నాడు నేను ఓటుకుండ వంటి వాడను అన్నాడు. పేతురు ఏమన్నాడో చూద్దాం రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట, సిమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడునని చెప్పి. పేతురికి అర్థమైంది. చేపలను చూశాడు, ఆయనను చూశాడు. ఆయన ఎవరికి అర్థమైంది? పేతురికి అర్థమైంది. అయ్యా నువ్వు పరిశుద్ధమైన దేవుడువు, పాపుల దగ్గర ఉండలేవు, పాపి దేవుని దగ్గర
ఉండలేడు. నన్ను విడిచిపోమ్మయ్యా, నేను పాపాత్ముడు అని తన స్థితి తనకు గుర్తు వచ్చి తాను ఏంటో తన దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. నేను పాపిని అని గ్రహించాడు. తన స్థితిని ఏం చేస్తున్నాడు? ఒప్పుకొనిచున్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటుంది. ప్రతిరోజు నీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే నీ స్థితి ఏంటో నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఇంకా నేను అభివృద్ధి పరుస్తాడు. స్థితి ఒప్పుకోకుండా అలాగనే కప్పుకునే విధంగా ఉంటే నువ్వెప్పుడు అక్కడే ఉంటావు, ఎదగలేవండి. మన స్థితి మనం ఒప్పుకోవాలి. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, నీ దేవుని దగ్గర ఒప్పుకో. నీ స్థితి ఏంటో, దేవుడు ఏంటో అర్థమైనప్పుడు, ఆయన వాక్యం ఏంటో అర్థమైనప్పుడు దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నా స్థితి ఇదయ్యా, నా పరిస్థితి ఇదయ్యా అని దేవుని దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మన స్థితిగతులను మార్చి మనకు మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అది పేతురుకు అర్థమైంది. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప మాకు అర్థం కావట్లేదు. ఈయన ఎవరో, ఈయన మాటకి చేపలన్నీ దగ్గరికి వచ్చి వలలో పడ్డాయి. అమ్మో, ఈయన చాలా గొప్ప దేవుడు. అందుకు ఆ దేవుని దగ్గర ఆయన అంటున్న మాట, నేను పాపిని తండ్రి అన్నాడు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే నీ హృదయంలో పశ్చాత్తాపం రావట్లేదా? దేవుని వాక్యం నీతో సంధిస్తూ ఉంటే ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఎందుకు నీ స్థితిని దేవుని దగ్గర చెప్పలేకపోతున్నావు? దేవా, నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నాతో మాట్లాడావు అని ఒప్పుకో స్థితికి రావాలి. ఇక్కడ చాలామంది చెప్పాం, నేను ఓటుకుండను, నేను నీచుడును, నేను దుమ్ముని ధూళిను, నేను పాపాత్ముడును. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది దేవుడు ఎవరో అర్థమైనప్పుడు, ఆయన ఎంతో గొప్పవాడు అర్థమైనప్పుడు, ఆయన వాక్యం ఏంటో ఆయనకు అర్థమైనప్పుడు మోకరించారు. ఆయన దగ్గర 2 చేతులు దండం పెట్టి అడుగుతున్నారు, అయ్యా మా స్థితి ఇదయ్యా, నువ్వు మాట్లాడగా వాక్య వెలుగులోకి రాగా మా పరిస్థితి ఏంటో మాకు అర్థమైందని ఒప్పుకొని దేవునితో మాట్లాడుతున్న మాట. సమరయ స్త్రీ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని మాటలు తమ హృదయం ఎలా పనిచేసాయో చెప్పాను. ఉపదేశం ఎలా వివేకము, జ్ఞానము, తెలివినిచ్చిందో చెప్పాను. వెంటనే ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రవక్త అని అర్థమైందో ఏం చేస్తా ఉన్నది? 4:17 కూడా చదవండి. యోహాను సువార్త 4:17 కూడా. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు, చేదుకొనుటకు ఇంత దూరం నేను రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమ. ఇప్పుడు ఆయన ఎవరో అర్థమైపోయింది ఆమెకి. కాబట్టి దేవుడని మనకు అర్థమైతే తర్వాత ఇంకా ఆయన యెషయా అంటాడు, ఏమని అంటాడంటే, నేను పాపాత్ముడును అని ఎలా మాట్లాడతాడో తెలుసు. అది అపవిత్రమైన పెదవుల గలవాడును. దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆరాధనంతా చూస్తున్నాడు. అయ్యో, నేను ఆరాధించలేకపోతున్నానే, ఆ ప్రభుని మహిమపరచలేకపోతున్నానే, నా అపవిత్రమైన ఈ పెదవులతో పరిశుద్ధుని నేను ఎలా ఆరాధించగలనని తన స్థితి తనకి అర్థమైంది. ఒప్పుకొనిచున్నాడు. ఈరోజు అలా ఒప్పుకునే పరిస్థితి మనలో ఉంటే ఖచ్చితంగా మనం మంచి జీవితాన్ని అనుభవించగలం. దావీదు ఏమన్నాడో మరొక మాట చూపిస్తాను రండి. కీర్తన 51వ కీర్తన 2వ వచనంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. ఈ మాటలు దావీదు ఏమైనా అడుగుతున్నాడో తెలుసనా? ఇలా మనం అడగాలి, నా పాపం పోవునట్లు ఏం చేయాలి? నన్ను పవిత్రపరచమయ్యా అని. అవును, మనల్ని పవిత్రపరిచేది ఆయనే. ఏ సబ్బు, ఏ సాకలవన సబ్బు కూడా తెలుపు చేయలేదు మన మరకలు, మన పాపము నుండి విడుదల చేయలేవు. యేసు రక్తం మాత్రమే మన పాపము నుండి విడుదల చేయగలదు. కాబట్టి అటువంటి దేవుడు మన దగ్గరికి సమీపంగా వచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అడగాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా. దేవుని సన్నదిలో మోకరించి దేవుని వైపు మన కన్నులెత్తి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి, అయ్యా నా అవిధేయత నుండి, అయ్యా నా పాపం నుండి, అయ్యా నా పరిస్థితి నుండి విడిపించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి, హిమము కంటే తెల్లగా నన్ను పవిత్రపరచండి ప్రభువా. నా తలంపులు, నా ఉద్దేశాలు, నా ఆలోచనలు, నా జీవితం సమస్తమును పవిత్రపరచు స్వామి అని మనం దేవుని దగ్గర అడగగలిగితే చేయరాయన చేస్తారు. మన స్థితి ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఆయనేమి మనల్ని పవిత్రపరచలేడు. కాబట్టి సమరయ స్త్రీ దేవుని మాటలు విన్నది కాబట్టి ఆ మాటలు తన జీవితంలో ఎట్లా పనిచేస్తున్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని మాటలు మనం సరిగ్గా వింటే, ఆ విన్న మాటలు మనకు అర్థమైతే, వినటం వల్ల ఏమైపోదు, కానీ ఆ వినే మాట మనకు అర్థమైనప్పుడు
ఆమె నిజముగా దేవుని వాక్యములు ఉన్న కొన్ని మాటలు ఆమెకి తెలుసు కాబట్టి నువ్వు మెస్సయ్యవు వస్తావని మేము ఎరుగుదము అనే మాట అన్నది ఆమె. దేవుని వాక్యం ఈరోజు మనకు చదవడానికి, దేవుని వాక్యంలో ఏముందో మనకు తెలుసుకోవడానికి సమయం ఉండట్లేదు. దేవుని వాక్యం మనం చదవాలి, దేవుని వాక్యం వినాలి. ఆ వాక్యంలో ఏముందో మనకు అర్థమైనప్పుడు అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు, ఎంతమంది భక్తుల్ని ఎంత బాగా దీవించాడు, ఎంతమంది భక్తుల్ని ఎంత బాగా నడిపించాడు, ఎంతమంది భక్తులు ఎన్ని పరిస్థితులు ఎలా దేవుడు విడిపించి సహాయం చేశాడు, నాకెందుకు దేవుడు సహాయం చేయడు విడిపించడనే దేవుని దగ్గర అడిగితే మన స్థితి ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా సహాయము చేయగలిగిన గొప్ప దేవుడు. చాలామంది గొప్ప, అబ్రహాము చిన్నవాడేమి కాదు కానీ దుమ్ముని ధూళిని అన్నాడు. అపోస్తలుడైన పౌలు చిన్న వ్యక్తి ఏమీ కాదు, పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. ఒప్పుకునే స్థితి మనకు రావాలి. ఒప్పుకుంటే ఎక్కడ మనము తక్కువ వారం అయిపోతామని ఇలాగ మనం ఆలోచన చేయకూడదు. ఒప్పుకున్నది ఎవరి దగ్గర ఒప్పుకుంటున్నాము? దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాము. అయ్యా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, నన్ను పవిత్రపరచము అని ఆయన దగ్గర ఒప్పుకునే స్వభావం మనకుంటే, ఒప్పుకునే ఆలోచన మనకుంటే ఖచ్చితంగా మన జీవితము ఈమెకి ఎంత చక్కగా ఆ జీవితంలో మనం చూస్తూ ఉన్నామనంటే అంత మట్టుకు అది చాలు. రండి 3వ మాట కోసం మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, అంత మట్టుగా ఆగుదాం. దేవుని మాటలు ఆమె విన్నది. ఇది మీకు అర్థమైందా? దేవుని మాటలు విన్న తర్వాత ఆమె ఏం చేస్తుంది? ఒప్పుకొనుచున్నది. ఏం ఒప్పుకొనుచున్నదో కూడా మనం చూస్తాం. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టేవాలి. ఇంక ఎన్నడూ దాని వైపు చూడరాదు. ఆ రీతిగా ఆమె చేస్తున్నది. తన కుండను ఎక్కడ విడిచిపెట్టిందో అక్కడ మనం చూస్తున్నాం. ఆ కొండ వైపు మరలా ఆమె చూచినట్టు మనం రాయబడలేదు. ఆ కొండ కొరకు ఆలోచించినట్లు కూడా రాయబడలేదు. ఆ కొండ విడిచి పడేసింది. ఇంక నీతో నాకు పని లేదు, ఇంక నీతో నాకు సహవాసం లేదు, ఇంకా అక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళిందని రాయబడ్డది? ఊరిలోనికి ఆమె వెళ్ళింది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నాం. మనము దేవుని మాటలు మనకు అర్థమవుతున్నది. ఒప్పుకున్నప్పుడు మనం ఏమి విడిచిపెట్టాలో విడిచిపెడితే అవి మనలో నుండి పోతాయి, లేకపోతే అలాగనే ఉండిపోతాయి. అవి ఎప్పుడు నీకు అడ్డుబండగానే ఉంటాయి. పరిస్థితులు విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తున్నామనంటే తగ్గింపు ఉండాలి. అహము, గర్వం ఇవన్నీ మనము బయటే విడిచిపెట్టి రావాలి దేవుని దగ్గరికి. వాటితో లోపలికి మనం రాకూడదు. దేవుని దగ్గరికి వస్తున్నాం, ఏమి విడిచిపెట్టి వస్తున్నాం, ఏమి విడిచి మరలా వెళ్ళిపోతున్నాం అనేది మనకు ఆలోచన ఉండాలి. ఈ సమరయ స్త్రీ దేవుని మాటలు చక్కగా విన్నది, ఒప్పుకున్నది. ఇప్పుడు ఏమి విడిచిపెట్టాలో అదే విడిచిపెడుతుంది. అందుకు యోబు అంటాడు ఒక మంచి మాట. చూడండి, యోబు గ్రంథంలో 36:10 ఈ మాట మనం చూద్దాం. యోబు గ్రంథం 36:10 ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేని విడిచి రమ్మని? పాపమని విడిచి రండి. మన జీవితంలో దేవుని దృష్టికి ఏది పాపముగా ఉన్నదో దాన్ని విడిచి మనము ఎక్కడికి రావాలి? ఆయన దగ్గరికి రావాలి. దేన్ని బట్టి దేవుడు అసహించుకుంటున్నాడో ఇది దేవునికి అసహ్యమని మనం ఎరుగుదమో దాన్ని విడిచి దేవుని దగ్గరికి మనము రావాలి. ఇక్కడ తన కొండను విడిచింది, వెళ్ళిపోతుంది ఊరిలోకి అని చూస్తున్నాం. దేవుని దగ్గర మనం కలుసుకోవాలి, దేవునితో మనం ఉండాలి అని అంటే మనము ఏమి విడిచి రావాలి? అక్కడ దేవుని వాక్యంలో చదువుతూ వస్తున్నాం. పాపమును విడిచి, పాపము అనంటే పాపాలు చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి మనము దేవుని దగ్గరికి రమ్మని ఒక ఆహ్వానం వస్తున్నప్పుడు అబ్రహాము కూడా ఒక పిలుపు వచ్చింది. మీకు అర్థమవడానికి చెప్తున్నాను తప్ప వాక్య సందర్భం అయితే కాదు. కానీ నీవు నీ బంధువులను విడిచి నీవు నా దగ్గరికి రా అని అన్నప్పుడు అబ్రహాము ఆ పనే చేశాడు. దేవుని మాట విన్నాడని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆమె మనసు మారింది, ఆమె ఆలోచన మారింది, ఆమె అలవాట్లు మారింది, ఆమె జీవితం మారింది కాబట్టి విడిచిపెట్టగలిగింది. అవునా? ఇవేవి మారకపోతే, మన మనసు మారకపోతే మన ఆలోచనలు మారవు. మన ఆలోచనలు మారకపోతే మన ఏం మారవు చెప్పండి? అలవాట్లు మారవు. అలవాట్లు మారకపోతే ఏది మారదు? మన జీవితము మారదు. ఈ స్త్రీ యొక్క మనసు మారింది, ఆలోచన మారింది, అలవాటు మారింది, జీవితం మార్చుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఊరిలోనికి వెళుతుంది అనే మాట మనం అక్కడ చూస్తున్నాం.
ఎందుకు ఊరిలోనికి వెళుతుంది అన్న మాట మనం ఆలోచన చేస్తే రండి ఇంక చూద్దాం. 4వ మాటగా యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆయన ఊరు వారితో ఆమె చెప్పగా, అలాగ ఆగుదామండి. ఈ 4వ మాట ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. మరలా మొదటి నుండి వస్తా. దేవుని మాటలు ఆమె విన్నది, ఆమె ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకున్న తర్వాత ఏం చేసింది? విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత ఊరిలోకి ఎందుకు వెళ్తుంది? తన సాక్ష్యాన్ని చెబుతుంది. ఇలాగ అనవచ్చును ప్రజలు, ఏమని? నీ బ్రతుకు సరిగ్గా లేదు, మాకు నీతులు నువ్వు చెబుతావా అని అంటారేమో అని సమరయ స్త్రీ అలాగా భయపడి ఉంటే ఊరు వారందరినీ ప్రభు దగ్గర నడిపించేదా? నడిపించేది కాదు. నువ్వు బ్రతికే సరిగ్గా లేదు, మాకు నీతులు చెప్తున్నావు అని ఎవరైనా అంటారేమో, ఎవరైనా ప్రశ్నిస్తారేమో, ఎవరైనా మాట్లాడతారేమో అని భయపడి ఉండి ఊరిలోకి వెళ్ళకపోతే ఆ ఊరు వారిని ఎక్కడికి నడిపించేది కాదు. ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, భయపడకు. నేను పవిత్రపరిచింది దేవుడు, నీ మంచిగా చేసేది దేవుడు, నీ జీవితాన్ని మార్చింది దేవుడు. దేనికి భయపడకు, మనుషులకు భయపడకు, లోకంకు భయపడకు. దేవుని జీవితాన్ని ఎలా మార్చాడో, దేవుని బ్రతుకుని ఎలా మార్చాడో అది చెప్పు ఇతరులకు. ఆ మాటలు విని అనేకులు దేవుని దగ్గరికి రావచ్చేమో. ఈమె గురించి అలా ప్రశ్నిస్తారనే భయపడి ఉంటే, ఈమె గురించి అలా అంటారనే భయపడి ఉంటే ఊరిలోనికి వెళ్ళేది కాదు. సరే, నా జీవితం మార్చుకున్నాను కదా, రేపటి నుండి బాగా ఉంటాను, బాగా మందిరానికి వెళ్ళిపోతాను, చక్కగా వాక్యం వింటాను, ఎవరేమనుకుంటే నాకెందుకులని అలా ఆలోచన చేయలేదు. ఆమె ఏమైతే ఎరిగిందో, ఏమైతే తన జీవితాన్ని మార్చుకుందో ఇది అనేకులకు చెప్పాలి, ఈ మాటలు అనేకులకు చెప్పాలని వెంటనే ఊరిలోకి వెళ్ళిపోయింది. ఎవడైనా చిన్నోడు అంటాడేమో, పెద్దోడు అంటాడేమో, ఇంకెవరైనా అంటారేమో భయపడలేదండి. అలాంటి పరిస్థితులకు ఆమె ఆమె జీవితం ఏంటో ఆమెకు తెలుసు, ఆ ఊరి వారికి కూడా తెలుసు. కానీ మార్చుకున్నదని సంగతి ఆమెకు తెలుసు, మార్చుకున్నదని సంగతి దేవునికి తెలుసు, ఊరి వారికి తెలియదు. వారు అంటారు అంటే అనని, కానీ నా ప్రభు నా జీవితాన్ని ఎలా మార్చాడో నేను సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పి ఈ గొప్ప కార్యం అనేకులకు చెప్పాలి అని ఊరిలోనికి వెళ్ళిపోయింది. తిట్టేవారు తిడతారేమో, కొట్టేవారు కొడతారేమో, అడ్డగించేవారు అడ్డగిస్తారేమో, చాలా నీతులు చెప్పు అంటారేమో అనేదికే భయపడలేదు. స్ట్రైట్గా లోపలికి పోయింది. అయ్యలారా, మన తరతరాలుగా కనిపెడుతున్న మెసేజ్ వచ్చేసాడు. నేను చేసినవన్నీ నాకు తెలుసు, ఎవరికి తెలియదు, ఆయన చెప్పాడు నాకు. వచ్చి చూడండి, వచ్చి మీరు చూడండి అనే ఆ మాటలు వారు చెప్పినప్పుడు ఆ ఊరు వారు ఆ మాటలు విన్నారండి. ఆ ఊరు వారు ఆ మాటలు నమ్మారు. ఎందుకంటే ఆమె సాక్ష్యం ఆ విధంగా చెప్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడికో వెళ్ళి పెద్ద పెద్ద వాక్యాలు చెప్పవసరం లేదు. నువ్వు అనేకులను దేవుని దగ్గర నడిపించడానికి దేవుని వాక్యాలు చూపించవసరం లేదు. నీ బ్రతుకు నా బ్రతుకు ఎలాగ దేవుడు మార్చాడో చెప్పు, సాక్ష్యము చెప్పి వారిని దేవుని దగ్గర నడిపించగలిగితే చాలండి. సాక్ష్యం అంటే ఏదో అని మీరు అనుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా మార్చాడో, నువ్వు ఒకప్పుడు ఎలా ఉంటే దేవుని దగ్గరికి వచ్చావో, ఇప్పుడు ఎలా దేవుని దగ్గర ఉన్నావో అది ఇతరులకు చెప్పు, వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తే సరిపోద్ది సాక్ష్యం. అలా మారుతారు చాలామంది, అలా ప్రభు దగ్గరికి వస్తారు. మనము చెప్పలేకపోతున్నాం కాబట్టి చాలామంది దేవుని దగ్గరికి తీసుకొని రాలేకపోతున్నారు. ఈ స్త్రీ ఎంతమందిని తీసుకొచ్చింది? 5గురినా, 10 మందినా, 20 మందినా, ఎంతమందిని తీసుకొచ్చింది? ఊరు వారందరినీ తీసుకొచ్చేసిందండి. ఎక్కడికి? ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఒక పాపాత్మురాలైన తన జీవితం, తన బ్రతుకును మార్చుకుంది, తన ఆలోచన మార్చుకుంది, తన అలవాటును మార్చుకుంది, తన జీవితాన్ని మార్చుకుంది. మార్చుకున్న జీవితం ఏంటో ప్రభు కొరకు ఉపయోగపడాలి, దేవుడు మహిమపరచబడాలి. నాలాగా అందరికీ నశించిపోతున్నారు ఊరిలో, వారు అలా నశించిపోకూడదు. వారు ప్రభు దగ్గరికి రావాలి. నేను తెలుసుకున్న దేవుడు వారు తెలుసుకోవాలి. నా బ్రతుకు మార్చుకున్న దేవుని దగ్గర వాళ్ళు మార్చుకోవాలి. వారి తలంపులు చెడ్డగా ఉండవచ్చును, వారి ఆలోచన చెడ్డగా ఉండవచ్చును, వారి బ్రతుకు చెడ్డగా ఉండవచ్చును. వారందరూ దేవుని దగ్గరికి రావాలి. ప్రభువుని చూస్తే వారు మారుతారు. ప్రభు మాటలు ఏంటే మారుతారు. నా మాటలు కాదు కానీ, నా పరిస్థితులు కాదు కానీ, ప్రభు మాటలకు వారు మారుతారని వెళ్ళిందండి. ఎవరో ఏదో అంటారని భయపడలేదండి, ఆగిపోలేదండి. దేవుని మాటలు వారికి చెప్పగా వారు ఆ మాటలు విన్నారు. విని ఊరు వారు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సహోదరుడా, ఒక మాట నన్ను అడగమంటారా? మీరేమనుకోనంటే, నీ సాక్ష్యం చెప్పి ఎంతమంది నడిపించావు సంఘానికి? ఎంతమంది నడిపించావు సంఘానికి? నీ అకౌంట్లో
డబ్బులు బోల్డ్ ఉండవచ్చును. నీ అకౌంట్లో ఒక ఆత్మ ఉందా? నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నీ అకౌంట్లో ఎన్ని ఆత్మల సంఖ్య పెరుగుతుంది? నీ మట్టుకు నీవే నీ కుటుంబాన్ని రక్షించలేని స్థితిలో ఉన్నావా? నీ స్నేహితులను రక్షించలేని స్థితిలో ఉన్నావా? నీ భర్తను దగ్గరికి నడిపించలేని స్థితిలో ఉన్నావా? నీ బిడ్డలు నడిపించలేని స్థితిలో ఉన్నావా? నీ అకౌంట్లో జీరో ఉందా? అవసరాలు ఉన్నాయి, అకౌంట్ వైపు చూస్తే జీరో ఉంది. ఏమవుతుంది చెప్పండి? బాధ. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? వెనక్కి తిరిగి చూడు. గూగుల్ పెట్టుకుంటే అమ్మ నా ఇంత డబ్బు ఉందో పర్వాలేదు సంబరపడిపోతావు. నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయని ప్రభు అడిగితే పెద్ద జీరో. అప్పుడు దేవుడు అన్న నీ కొరకు వచ్చి నా ప్రాణాన్ని అర్పించి ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎందుకు భరించండి? నువ్వు మారిన నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ స్నేహితులు అనేకలు మార్చి నా దగ్గరికి తీసుకొస్తావని అయ్యో అలాగనే ఉండిపోయావమ్మా అని దేవుడు ఒకరోజు ప్రశ్న అడిగితే ఏం చెప్తావు? బలా నమ్మకమైన దాసుడు అనిపించుకుంటావా? సిగ్గుతో తల ఉంచుకుంటావా? ఏ స్థితిలో ఉంటావు? ఏ స్థితిలో ఉండిపోతావు? ఒకసారి గమనించు. ఆమె బ్రతుకు మంచిది కాదు, ఆమె చూపు మంచిది కాదు, ఆమె ఆలోచనలు మంచివి కాదు. మారలేదండి, మార్చుకోలేదండి. ఎలా మార్చుకోగలిగింది? ఎవరైనా రాబోతారని యేసయ్య బావి దగ్గర కూర్చుండగా ఒక్క ఆమె వచ్చింది. ఆయన మాట్లాడితే దేవుని మాటలో ఆమెకి వివేకము, జ్ఞానము, తెలివి ఇచ్చే అమ్మో నేను వెళ్ళే మార్గం, జీవించే మార్గము మంచిది కాదు. ఎంతకాలం ఇలాగ వెళ్ళి ఇచ్చి అనిపించుకుంటాను, ఎంతకాలం ఇలా బ్రతికిచ్చి అనిపించుకుంటాను, ఎంతకాలం ఇలా బ్రతికిన చెడిపోయిన జీవితం అనిపించుకుంటాను అని ఒక ఆలోచనకు వచ్చింది. ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న తర్వాత ఇంతో నాకు పని లేదని పడేసింది, కింద వదిలేసింది. ఇక్కడుంటే సరిపోదు, ఊర్లోకి వెళ్ళాలి. నా బ్రతుకు మార్చిన యేసయ్యని మీరు చూడండి రండి, నా బ్రతుకు మార్చిన యేసుప్రభు దగ్గరికి మీరు రండి అని వాళ్ళందరికీ తన సాక్ష్యం చెప్తే వారందరూ కలవరపడిపోయి విని అమ్మో అంత గొప్ప దేవుడు ఏం జీవితాన్ని మార్చిన ప్రభువును రండి చూద్దాం, రండి వెళ్దాం. రాలేదా? ఈరోజు ఎందుకు నిన్ను బట్టి రాలేకపోతున్నారు అనేక మంది? ఎందుకు నిన్ను బట్టి అనేక మంది దేవుని దగ్గర రాలేకపోతున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నేను వచ్చాను, మా ఆవిడ వచ్చింది, మా పిల్లలు వచ్చారు, సరిపోతుందా? నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి? ప్రశ్న ఇడా దేవుడు అడగడా? సరిగ్గా నీ భార్యనే నడిపించుకోలేకపోతున్నవి, సరిగ్గా నీ భర్తనే నడిపించుకోలేకపోతున్నవి, సరిగ్గా నీ పిల్లల్ని నడిపించుకోలేకపోతున్నవి, ఇతరులను నువ్వేమి రక్షించగలవు అని ప్రశ్న వేస్తున్నాను. నచ్చుకోక సహోదరుడా, సహోదరి, ఆ భారం నాలో నీలో ఉండాలి. దేవుని దగ్గరికి అలా నడిపించే స్థితి మనం సంపాదించుకోగలరు. దేవుడు మనకు సమీపంగా వచ్చాడు. ఆయన దూరంగా వెళ్ళిపోయిన తర్వాత అయ్యా 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 ఒక సంఘటన మీకు చెప్పమంటారా? ఆశీర్వాదాలన్నీ పోయిన తర్వాత ఆశ వచ్చాడు తండ్రి దగ్గరికి. మోకరించి అయ్యా నాకు ఇవ్వా తండ్రి అని అడిగాడు. లేవు నాయన అన్నాడు. రొమ్ము కొట్టుకుంటున్నాడు. లేవు నాయన అంటే లేవు నాయన అన్నాడు. ప్రభు ఒక్కటైనా లేదు తండ్రి అన్నాడు. లేవు నాయన అన్నీ ఇచ్చేసాను. ఏడ్చాడు 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 ఏడ్చాడు. ఒక్క మాట నన్ను చెప్పమంటారా? సమయం ఉన్నది. దేవుడు నీకు దగ్గరకు వచ్చాడు. వాక్య రూపంలో ఆయన మాట్లాడుతున్నాడు, వాక్య రూపంలోనే దర్శిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే, ఇప్పుడు నువ్వు విడిచిపెట్టకపోతే నీ జీవితంలో ఎప్పటికీ ఒప్పుకోలేవు. దేవుని దగ్గరికి నువ్వు ఒక ఆత్మని తీసుకొని రాలేవు. నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు. ఎంతకాలం ఇలా వెళ్ళిపోద్దు మన జీవితం? సంవత్సరాలు మారిపోతున్నాయే, నెలలు మారిపోతున్నాయే, రోజులు మారిపోతున్నాయే, అయినా మనం అలాగనే ఉంటున్నాం. పాత బట్టలు పోతే కొత్త బట్టలు వస్తున్నాయే, పాత ఇల్లు పోతే కొత్త ఇల్లు వస్తుంది, పాత బైక్ పోతే కొత్త బైక్ వస్తుంది. అన్నీ మారుతున్నాయి మన జీవితంలో. ఎవరు మారట్లేదు? మనమే మారట్లేదు. మారమా? ఎంతకాలం అలాగుంటాం? ఇందకల పాడ మారిపోయింది నా జీవితం నిన్ను ఆశ్రయించినాక. ఎప్పుడు మారింది? యేసయ్య దగ్గరకు ఆమె వచ్చాక మారింది. ఆమె యేసయ్య దగ్గరకు రాకపోతే ఆమె బతుకు అలాగే ఉండేది. అనేకుల వైపు చూసేది, ఆ స్థితి అలాగే ఉండేది. కానీ ఆయన ఉన్నారు, వచ్చింది, జీవితం మారిపోయింది. మారిపోయింది నా జీవితం నిన్ను ఆశ్రయించినాక. పాడగలవాలగా, చెప్పగలవా సంతోషంగా? అలా చెబుతూ వస్తున్నది. కాబట్టి అలాంటి మంచి సాక్ష్యము మనకు ఉండాలి. ఇంకేమున్నాయి? ఇంకొక మాట ఉంది, రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 40 వచనాన్ని మనం చూద్దాం. ఆ సమరయులు ఆయన దగ్గరకు వచ్చి తమ దగ్గర ఉండమని ఆయన్ని వేడుకొని గనుక ఉండెను. ఆయన మాటలు వినందున అనేకులు విశ్వాసం ఉంచారు.
ఆ స్త్రీని చూచి, ఇక మీట నువ్వు చెప్పిన మాటలు బట్టి కాక మా మట్టుకు మేము ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని సాక్ష్యము వారు కూడా చెప్తా వస్తున్నారు. అమ్మా, నువ్వు చెప్పిన దానికంటే మేము దగ్గరికి వెళ్ళాం, పలానా ఆయన గురించి మనం చెప్పాము, కానీ దానికంటే మేము దగ్గర కూర్చొని విన్నామండి, మాకు బాగా అర్థమైంది. దేవుని కోసం మీరు కొంచెమే చెప్పారు, కానీ దేవుని మేము ఆశ్రయించాక, దేవునితో ప్రతిరోజు మాట్లాడాక దేవుడు ఏంటో మాకు అర్థమైంది, ఆయన ఎలాంటి ఆలోచనలో మాకు అర్థమైంది, ఆయన ఎలాగ ఆశ్రదించగలడు అర్థమైంది, ఆయన ఎలాగ మనం ప్రేమించగలడు అర్థమైపోయిందండి. అంత దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆరాధనలో చెప్తున్నప్పుడు మందిరంలో మక్కువ నాకు లేదని ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం రావాలి. ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా ఉంటాం, ఎందుకింత జీవితం అని ఆ లోపల ఆ ఒప్పుకొలతనం వచ్చింది కాబట్టి బయటకు ఏమొచ్చింది? కన్నీరు వచ్చింది. ఆ స్థితి లోనికి మనం రాగలగాలి. సమరయ స్త్రీ గురించి మనం వింటా వస్తున్నాం. దేవుని మాటలు ఆమె వినకపోతే ఆమె ఒప్పుకునేది ఎప్పటికీ కాదండి, విడిచిపెట్టేది కూడా కాదండి, లోపలికి వెళ్ళి సాక్ష్యం చెప్పేది కాదండి, వాళ్ళందరినీ దేవుని దగ్గరికి నడిపించేది కాదు. ఎన్ని ఆత్మలు చూడు ఎవరి అకౌంట్లో ఉన్నాయి తెలుసు? అవి సమరయ స్త్రీల అకౌంట్లో ఉన్నాయి. ఎంతమందిని చెప్పగలేవు? పాడుతున్నాం మంచిదే, వాక్యం చెబుతున్నాం మంచిదే, పరిచర్య చేస్తున్నాం మంచిదే, దేవుడు దీన్ని బట్టి మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, దీవిస్తాడు. కానీ ఎన్ని ఆత్మల దేవుని దగ్గరికి మనం నడిపించామనేది దేవుడు ఒకరోజు అడుగుతాడు. ఒకరోజు నిన్ను నన్ను మన అందరిని అడుగుతాడు. నువ్వు ఇంత బాగా బోధిస్తున్నావే, ఎంతమందిని రక్షించావయ్యా అని అడుగుతాడు ఒకరోజు దేవుడు నన్ను. ఆ న్యాయపీఠం ఎదుట సిగ్గుతో తల ఉంచుకుంటానా, గౌరవంగా నిలబడతానా అనేది నా మీద ఆధారపడ్డాను. ఇన్ని సంవత్సరాలు బట్టి సీనియర్ మోస్ట్ విశ్వాసం అనేవు, అన్ని కార్యక్రమంలో బాగా పాల్గొంటున్నావు, నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉన్నాయ్యా అని అడిగితే తల దించుకుంటావా, గౌరవంగా తల ఎత్తుకోగలుగుతావా? ఎంతకాలము క్రైస్తవ జీవితం అంటే ఒకరి మీద ఒకరు వంతులు పలుక్కోవడం కాదు. నా జీవితం బాగుంది, ఈ మార్గంలో అనేకులను తీసుకురావాలి, మనల్ని బట్టి ఎవరు ఆగిపోకూడదు, అడ్డుబండ్లకు ఉండకూడదు, అనేకులు నడిపించే స్థితిలోకి మనం ఉండగలిగితే మన సాక్ష్యాన్ని బట్టి, మన మాటను బట్టి ఈయనరా రక్షింపబడ్డాడు, ఈయన మాట బాగుంది, రక్షింపబడ్డాడు, ఈయన జీవితం బాగుంది, రక్షింపబడ్డాడు, ఈయన అలవాట్లు బాగున్నాయి, రక్షింపబడ్డాడు, ఈయన మనసు బాగుంది, రక్షింపబడ్డాడు, అబ్బో ఎంత మంచి మనచో, ఎంత మంచి సహాయం హెల్ప్ చేస్తాడు. ఇది క్రైస్తత్వం అంటే ఇలా ఉంటుందా, ప్రభు గురించి నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అని ఎందుకు రారు దేవుని దగ్గరికి? మన జీవితాన్ని బట్టే, మన సాక్ష్యాన్ని బట్టే అనేక మంది ప్రభు దగ్గరికి రావాలో ఆగిపోవాలో ఉంటుంది. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఎన్ని ఆత్మలు నరకానికి పంపించేసావయ్యా నువ్వు? పిల్లలు ఏడుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే సంతోషంగా నువ్వు అన్నం తినగలవా? తినలేవు. నువ్వు పరలోకంలో ఉండి నీ పిల్లలు నరకానికి వెళ్ళిపోతుంటే ఆ సంఘటన తెలియదు అనుకుంటావా? చూస్తారు. ధనవంతుడు లాజర్ కోసం మనం చూస్తున్నాం, ఆ పరిస్థితి కనబడితే అయ్యో ఆ రోజు నా పిల్లల్ని సరిచేసి ఉంటే నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు కాదాలే, నాతో పాటు ఈ పరలోకంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి చెప్పలేకపోయాను సరిగ్గా, నేను వారు సరిగ్గా నడిపించలేకపోయానే అన్నప్పుడు నరకంలో ఉద్యోగం వచ్చిందంటే ఎవరికి? ధనవంతుడికి. ఏం ప్రయోజనం చెప్పండి? నరకంలో అక్కడికి వెళ్ళాక రక్షింపడాలని ఆలోచన వస్తే ఏం ప్రయోజనం? అవకాశం ఉండగా, సమీపం ఉండగానే అడుగుతావా దేవుణ్ణి? ఆయన వైపు చూస్తావా? ఎంతకాలం ఇంకా లోకం వైపు, మనుషుల వైపు చూస్తా? ఈ పరిస్థితులు ఏవి నేను మార్చవు, ఈ పరిస్థితులు ఏవి నేను బాగు చేయవు. చేసేదొక్కటి నా ప్రభువే. నువ్వు నమ్ముకున్న దేవుడు, రక్షకుడు, కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన ఆయన మాత్రమే మార్చగలడు, ఆయన మాత్రమే శుద్ధి చేయగలడు. ఎంతకాలము కులకట్టులకు, లోక అలవాట్లకు బానిస అయిపోతావు. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఎంతకాలం భయపడుతూ ఉంటావు. అలాగే సమరయ స్త్రీ నువ్వుతులు చెప్తున్నా కానీ నీ మాట ఏంటో తెలీదా, నీ జీవితం ఏంటో తెలీదా అంటారని ఆగిపోలేదండి. ధైర్యంగా అడుగేసింది. పిరికివారు దేవునికి అవసరం లేదు, ధైర్యవంతులు దేవునికి. దేనికి ధైర్యవంతులు? దేవుని మాట చెప్పడానికి ధైర్యవంతులు, దేవుని అనేక వంతులు నడిపించడానికి ధైర్యవంతులు కావాలి. ఎంతకాలము ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని మాటలు విన్నావు దేవుని మాటలు? లెక్కబెట్టు, ఎన్ని కోట్లు అవుతాయో, ఎన్ని లక్షలు అవుతాయో.
ఇన్నిసార్లు విన్నావు. ఏం మారింది? ఆలోచన మారిందా? నడక మారిందా? జీవితం మారిందా? అలవాట్లు ఏం మారింది? మారింటే నీ అకౌంట్లో ఎన్ని ఆత్మలు ఉండాలో, ఎంతమంది ఉండాలో. అమ్మా భర్త అనాలి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాక బాగా మాట్లాడుతున్నావు, బాగుంది, ఆ దేవుని దగ్గరికి వస్తే అంత బాగుంటుందని నీ భర్తని అడుగుజాడలు రాగలగాలి. ఆ పిల్లలు అనగాలి, అమ్మ దేవుని దగ్గరికి వెళ్తే ఇంత చక్కగా ఉంటారా, నీ పిల్లల్ని అడుగుజాడల్లో రాగలగాలి. లేకపోతే నీ స్నేహితులు రాగలగాలి, నీ బంధుమిత్రులు రాగలగాలి, నీ రక్త సంబంధాలు రాగలగాలి. దేని బట్టి? మనని బట్టి. సమరయ స్త్రీని బట్టి రాలేదా? సమరయ స్త్రీని బట్టి రాలేదా అంటే వచ్చారు. ఆమె మార్చుకున్నది కాబట్టి, చూశారు కాబట్టి, కనబడుతుంది కాబట్టి. ఉండిపోవడానికి ఎవరు ఇష్టపడలే, వెనకడుగు వేయడానికి ఎవరు ఇష్టపడలే, చెప్పిందిలే అని అనలేదు. ఆ మాట అనేకులలో భారం పెంచి పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. కనుకనే వాళ్ళు అంటున్న మంచి మాట ఏమని అంటున్నారో తెలిసిన, నువ్వు చెప్పిన దానికంటే నిజముగా ఆయనలోక రక్షకుడు. ఒక మాట చెప్పమంటారా నన్ను? రండి, యెషయా గ్రంథం 54 అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ ఎవరి చేత ఉపదేశం పొందాలో తెలుసా? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగను. ఇంకొందా? కాబట్టి అక్కడ చెప్తా వస్తున్నాడు, నీ పిల్లలందరూ ఎవరి చేత ఉపదేశం నొందాలి? దేవుని చేత. పొందారా? మరి కూర్చుని పెట్టావా? తీసుకొచ్చావా? వదిలేసావా? ఎక్కడో ఉంటాడులే అనుకుంటున్నావా? దేవుని ఉపదేశం జ్ఞానం ఇస్తుంది, దేవుని ఉపదేశం తెలివిస్తుంది, దేవుని ఉపదేశం మంచి మార్గాలు నడిపిస్తుంది, దేవుని ఉపదేశం తప్పు మార్గాలు చేయడానికి అసహ్యం అనిపిస్తుంది మనకి. ఉపదేశం లోనికి వెళ్ళకపోతే, ఉపదేశం చెవుకు వినబడకపోతే, నువ్వు కాదు నీ పిల్లలు ఎవరైనా సరే అలాగనే బయటే ఉంటాం. లోపలికి వస్తావా? బయటే ఉండిపోతావా? నీ పిల్లలందరూ ఎవరి చేత ఉపదేశము? దేవుని చేత ఉపదేశం. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్షకుడిగా కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. ఎందుకని? మనకు సమీపంగా ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయన వైపు చూస్తావా? సిలువ వైపు చూడు. ఆ సిలువ ఏంటో నీకు అర్థం కావాలి. అయ్యో ప్రభు సుందరుడు, రత్నవరుడు, ధవలవర్ణుడు, నా కొరకు సొంసైన స్వరూపమే లేనివాడుగా మారిపోయాడే అనే వేదన నీకు రాలేదా? ఆయన రక్తము ఏరులై కారుతున్నా సరే ఆయన ఆలోచన నా పిల్లల కొరకే అని. ఆ సిలువను చూస్తే ఆ పొందిన గాయాలు, అవమానాలు, దెబ్బలు నీకు గుర్తుకు రావాలి. నా కొరకే ప్రభు ఇన్ని బాధలు భరించారు, ఇంకా నేను ఆ లోకంలో ఎంతకాలం ఈ అసహ్యమైన బ్రతుకులు బ్రతుకుతానని నువ్వు దేవుని దగ్గరికి మారుతావో నీ జీవితం విలువగా మార్చగలుగుతాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఉన్నాయి కానీ అంత మటుకు చాలు, రండి మోకరిద్దాం. ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తావేమో. ఆ యాకోబు బావి దగ్గర ఆయన ఒక్కడే కూర్చున్నాడు, వస్తారేమో అని. వారికి ఆ ఊరికి సమీపంగా వచ్చాడు దేవుడు.